నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. మీరు భార్యాభర్తలుగా ఎలా ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు? మీరు ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాక వివాహము నిర్ణయించుకున్న రోజున వివాహం చేసేటప్పుడు దైవజనునిలో నేను ఉండి మీకు పెళ్లి చేచింది నేనే నీ దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను గుర్తు ఉంచుకున్నావా? నేను మీకు పెళ్లి చేసేటప్పుడు మీ ఇద్దరి చేతులను చేతిలో చేయి వేసి కష్టములోనూ సుఖములోనూ వ్యాధిలోనూ బాధలోనూ మీరిద్దరూ ప్రామాణికముగా ఉండండి అని చెప్పాను. మీరిద్దరూ కూడా ప్రమాణాలు చేశారు. అయితే కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు, పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కొన్ని సమస్య వచ్చాక మీరు ఇద్దరూ ఎలా ఉంటున్నారు? గొడవలు పడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, బూతులాడుకుంటూ ఉంటారు, భయము భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. ఇది ఒక విషయం. అయితే మరొక విషయం ఏమిటంటే, సృష్టిలో పురుషుని ముందుగా సృజించాను. అతడు ఆదాము పక్కటెముక తీసి స్త్రీగా తయారుచేసి ఏదోను తోటలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ప్రేమగా ఉండండి అని అన్ని విషయాలు చెప్పి మీ సంసార జీవితం కొనసాగించండి అని చెప్పాను. అప్పటి నుండి అనేక వివాహాలు నేను చేశాను. అయితే భార్య భర్తలుగా మీరు ధర్మాన్ని పాటిస్తున్నారా? భర్త ఉద్యోగానికో వ్యాపారానికో ఫ్యాక్టరీకో ఏదో పనిమీద వెళ్లి వచ్చేటప్పటికీ నీవు ఎలా ఉంటున్నావు? భార్యగా సింపిరి జుట్టేసుకుని సినిగిపోయిన బట్టలు కట్టుకుని చూడ్డానికి దరిద్రముగా కనబడతావు. భర్త వచ్చి నిన్ను చూస్తే అతడికి కోపం రాకుండా ఉంటాదా? చెబుతాడు, ఈ బట్టలు బాగోలేదు, వేరే బట్టలు కట్టుకోమాని చెబితే నా ఇష్టం అంటావు. అలాగే ఒక భర్తగా నీవు ఎలా ఉంటున్నావు? పనికి వెళ్లి ఉద్యోగానికి వెళ్లి వచ్చేటప్పుడు ఫుల్లుగా తాగేసి వస్తావు. ఇంటికి రాగానే నీ భార్య ఎప్పుడు వస్తాడా నా భర్త అని ఎదురుచూస్తాది. అందంగా ముత్తాబయ్యి నీవు ఫుల్లుగా తాగేసి వచ్చి కింద మీద పడిపోతూ వాసన కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తావు. నీ భార్య ఎప్పుడు చూసినా త్రాగేసి వస్తావు అని తిడతాది, కొడతాది, నిన్ను వీధిలో పెడతాది. నీ భార్య అయితే నేను చెప్పింది ఏమిటి, నీవు చేసేది ఏమిటి? బైబిల్ వాక్యము చదువు. అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. మీరిద్దరు కూడా మీ ధర్మాన్ని నెరవేరుస్తున్నారా? మీ భార్యాభర్తలు నా మాటలు అర్థము చేసుకుని సరిదిద్దుకుని అనునిత్యము దేవాలయమునకు ఉపవాస ప్రార్థనలకు కూటములకు వెళుతూ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ నాలో అత్యధికముగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడుకైనా కళ్ళు తెరిచి జాగ్రత్తగా బ్రతకమని నేను ఈ మాటలు మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆమెన్.